హలో అందరికీ. మనలో చాలామంది గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. న్యూ ఇయర్కి మెయిన్ గోల్ వచ్చేసి వెయిట్ లాస్ మీదే ఉంటుంది. నాకు కూడా అలాంటి గోల్ ఉంది. నేను ఈ ఇయర్ ఎండింగ్ లోపు కొంత వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. బట్ నాకు ఇంతలోనే సమోసా చాట్ తినాలనిపించింది. నేను ఎలా నా సమోసా చాట్ క్రేవింగ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను ఈ రెసిపీతో అనేది చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని గార్లిక్ ముక్కల్ని, వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. అది కలయపెడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫీచర్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సో ఎవ్రీడే మన మీల్స్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్, ఆనియన్స్, చిల్లీస్, పొటాటో పీసెస్, టమాటోస్, అన్ని వెజిటబుల్స్ ఎక్సెప్ట్ చపాతీ తప్ప మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకొని ప్రాపర్గా స్టిర్ చేసుకోవాలి, కలయబెట్టుకొని కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోవాలి. సో ఇందులో ఇవి త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు, పసుపు అన్ని ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలయబెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రౌటెడ్ బ్రౌన్ చిక్ పీస్ని, బ్రౌన్ శనగలు అంటాం కదా, వాటిని నేను మొలకలు వచ్చేలాగా పెట్టాను. ముందు రోజు నానబెట్టుకుని నీళ్లు తీసేసి వడకట్టి ఉంచితే మనకి ఇలా మొలకలు వస్తాయి కదా. సో అలాంటి స్ప్రౌటెడ్ బ్రౌన్ శనగల్ని యూస్ చేస్తున్నాను దీనికి. ఇవి చాలా ప్రోటీన్ రిచ్ అండి. ప్రోటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్స్, మినరల్స్తో ఉంటాయి. డైజెషన్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ శనగలు. అండ్ స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ అన్నిటికీ చాలా మంచిది. సో ఇలా వాడుకోవడం చాలా మంచిది. ఇప్పుడు నేను గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేశానండి. తర్వాత 1/2 స్పూన్ వేయించుకుని పౌడర్ చేసిన జీలకర్ర పౌడరు అండ్ 1/2 స్పూను ధనియాల పౌడరు, అవి కూడా ఫ్రై చేసి అలా పెట్టుకుంటాను. సో అవి వాడాను. సో నేనేం చాట్ మసాలా యూస్ చేయట్లేదండి దీనిలో. వీలైనంత అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిదండి. మసాలాలు కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మంచిది. నేనే గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడరు అన్నీ చేసి పెట్టుకుంటాను. బిర్యానీ మసాలా కూడా చేసుకుంటాను. సో అవే యూస్ చేస్తాను వీలైనంత వరకు. అవుట్ సైడ్ పదార్థాలు ఏమీ వాడకుండా ఉండడం మంచిది. ఇప్పుడు కారం కొంచెం యాడ్ చేశానండి. సో అది కూడా మంచిగా కలయబెట్టుకుంటున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిసిన తర్వాత హాట్ వాటర్ పోసుకుంటున్నానండి. ముక్కలు మునిగేంత వరకు కెటిల్లో పక్కన బాయిల్ చేసుకున్నాను. ముక్కలు మునిగేంత వరకు పోసిన తర్వాత బాగా కలయబెట్టి కొంచెం వాటర్ అంతా కొంచెం బాయిల్ అవుతూ ఉండగా మనం పక్కన ఉంచుకున్న చపాతీల్ని ముక్కలుగా చేసి ఇందులో యాడ్ చేయాలి. చపాతీని ఇది మామూలు కాల్చి చపాతీ నార్మల్గా కాల్చుకొని పక్కన పెట్టాను. సో దీన్ని ఇప్పుడు ముక్కలుగా చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలన్నీ వేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలియబెట్టుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలియబెట్టుకుని తర్వాత ప్రెషర్ కుక్కర్ పెడుతున్నానండి. ఈ 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ పెడుతున్నాను కుక్కర్లో. ఈ ఎంటైర్ ప్రాసెస్ స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంది అండి. సో అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతున్నాను. విజిల్ తీసి చూద్దాము. ఇప్పుడు 4 విజిల్స్ అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడంతా చక్కగా ఉడికింది. ఇప్పుడు స్మాషర్ తీసుకుని దీన్ని చక్కగా కలియబెట్టాలి. స్మాషర్తో స్మాష్ చేసుకుంటే మన చిక్ పీస్, బ్రౌన్ శనగలు అన్నీ నలిగేంత వరకు కలియబెట్టాలి. ఇలా అంతా కలియబెట్టుకుని ఇంకా కావలసినంత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ పోసుకున్నాను. కెటిల్లో బాయిల్ చేసిన వాటర్ ఇందులో వేసుకుంటున్నానండి.
ఇది మొత్తం కలిసేంత వరకు బాగా కలియపెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కొంచెం వరకునేమో స్మాష్ అవ్వాలి, కొంచెమేమో అలా మనకి శనగలు కనిపిస్తూ ఉండాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేశాను మళ్ళీ. అండ్ సాల్ట్ ఇక్కడ ఏమన్నా సరిపోకపోతే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. తక్కువ సాల్టే వేసానండి. ముందు 1 స్పూన్ వేసాను, ఇప్పుడు 1/2 స్పూన్ వరకు వేసాను. సాల్ట్ సరిపోయిందండి నాకు. మీకు ఇక్కడ ఏమన్నా అడిషనల్గా కావాల్సి ఉన్నా, తగ్గించి ఉన్నా, మీ టేస్ట్కి సరిపోను మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్, కారం అన్నీను నాకు అన్నీ సరిపోయినవి. బటర్ ఇక్కడ మనం లాస్ట్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మొత్తం కలిసేంత వరకు బాగా కలియపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా స్టవ్ ఆపేయాలండి. ఇంకా అంతా దగ్గరకు వచ్చింది, కన్సిస్టెన్సీ సరిపోయింది, మొత్తం ప్రాపర్గా సెట్ అయింది. ఇంక ఇక్కడ ఆపేసి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ పొయ్యి ఆపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. సీడ్స్ ఏమీ లేకుండా చూసుకుని 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మళ్ళీ కలియబెట్టుకుని సర్వింగ్కి ఇది రెడీ అండి. యమ్మీ యమ్మీ సమోసా చాట్ రెడీ అండి. సమోసా లేకుండా మనం ఇక్కడ సమోసా చాట్ చేసుకున్నాము హెల్దీ వేలో. థ్యాంక్ యూ సో మచ్ అండి.